ప్రైజ్ ద లార్డ్. ప్రభువైన యేసుక్రీస్తు వారు ఈరోజు మనకు అందిస్తున్నటువంటి వాగ్దానం విలాపవాక్యములు 3వ అధ్యాయం 24వ వచనం. ఆయన యందు నేను నమ్మిక ఎంచుకుని ఉన్నాను, కానీ నేను మరలా ఆలోచించగా నాకు కొంత ఆశపడ చూపింది. నేను ఇలా అనుకున్నాను, యెహోవా ప్రేమ దయ అంతం లేనివి, యెహోవా కృపా కటాక్షాలు తరగనివి, అవి నిత్య నూతనాలు. ఓ యెహోవా, నీ విశ్వసనీయత గొప్పది. యెహోవా నా దేవుడు, అందువలన నాకు ఈ ఆశ పడచూపింది అని నేను అనుకున్నాను. ఆయన కోసం నిరీక్షించే వారికి యెహోవా శుభం కలుగజేస్తాడు. ఆయన కోసం వెతికే వారికి యెహోవా ఉదారుడు. యెహోవా రక్షణకై నెమ్మదిగా వేచి ఉండడం క్షేమకరం. యెహోవా కాడిని ధరించే వానికి మంచి కలుగుతుంది. ఆయన కాడిని చిన్నతనం నుండే మోయడం ఆ వ్యక్తికి మరీ మంచిది. యెహోవా తన కాడిని వాని మీద వేయినప్పుడు ఆ వ్యక్తి ఒంటరిగా కూర్చొని మౌనంగా ఉండాలి. ఆ వ్యక్తి బూడిదలో కూర్చొని యెహోవాకు సాష్టాంగపడి నమస్కరించాలి. దానివల్ల తన ఆశ నెరవేరనేమో. తనను కొట్టేవాని వైపు తన దవడను ఆ వ్యక్తి తిప్పాలి. ఆ వ్యక్తి అవమానాలను భరించడానికి సంసిద్ధుడు కావాలి. యెహోవా తన ప్రజలను శాశ్వతంగా తిరస్కరించడని ఆ వ్యక్తి గుర్తుంచుకోవాలి. యెహోవా శిక్షించేటప్పుడు ఆయనకు కరుణ కూడా ఉంటుంది. ఆయనకు గల అపారమైన ప్రేమ కరుణ కారణంగా ఆయన జాలిపడతాడు. యెహోవా తన ప్రజలను శిక్షించకోరడు. తన ప్రజలను బాధపెట్టడానికి ఆయన ఇష్టపడాడు. యెహోవా ఈ విషయాలంటే ఇష్టపడాడు. ఎవరో ఒకరి కోసం భూమిపై గల ఖైదీలందరినీ ఆయన పాదాల కింద తొక్కడానికి ఇష్టపడ్డాడు. ఒకని మేలు కోసం మరి ఒకనికి అన్యాయం చేయడం ఆయనకి ఇష్టం ఉండదు. కానీ కొంతమంది ఈ అన్యాయాన్ని మహోన్నతుడైన దేవుని సన్నిధిలోనే చేస్తారు. ఒకరు మంచి పనిని మరి ఒకని కోసం పాడు చేయడానికి ఆయన ఇష్టపడడు. యెహోవా ఈ పనులు చేయడానికి ఇష్టపడడు. యెహోవా ఆజ్ఞ లేకుండా ఎవరూ దేన్ని చెప్పలేరు, చెప్పి జరిపింపలేరు. ప్రైజ్ ద లార్డ్. మే గాడ్ బ్లెస్ అవర్ ఇండియా.